దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 31 జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. 1 John chapter 2 and verse 5. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఈరోజు ఈ యొక్క డివోషన్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గమనించి వినాలని మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుట ఇది ఎందుకు అవసరమో జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమవ్వాలి అంటే దేవుని ప్రేమగా నువ్వు మార్చబడాలి. జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవునికి స్వరూపం ఏంటండి? ప్రేమ. మనము కూడా దైవములుగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా పిలవబడాలంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి. అర్థమవుతుందండి? దేవుడు ప్రేమ స్వరూపి. సో నాకు ఆ ప్రేమ స్వరూపితో సంబంధము లేక ఒక రిలేషన్షిప్, ఒక ఫెలోషిప్ ఎలాగొస్తుందండి? నాలో ఆయన ప్రేమ పరిపూర్ణమైనప్పుడు. అర్థమవుతుందండి? ఇది ఆప్షన్ కాదండి. ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇట్ ఈస్ రిక్వైర్మెంట్. నీవు దేవుని సంబంధివి అని చెప్పాలంటే చర్చ్కి వెళ్ళినంత మాత్రాన దేవుని సంబంధం కాదండి. పేరు మార్చుకున్నంత మాత్రాన, లేక డ్రెస్ మార్చుకున్నంత మాత్రాన, నీ బిహేవియర్లో మార్పు కనపడినంత మాత్రాన నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమైనప్పుడే నువ్వు దేవుని సంబంధివి. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుని వాక్యమును మనము గైకొనాలి. యు హ్యావ్ టు డూ ద వర్డ్, నాట్ జస్ట్ హియర్ ద వర్డ్. వాక్యం వినువారు మాత్రము కాదు, దేవుని వాక్యము చేయువారుగా ఉండాలి. ప్రేమించాలి, క్షమించాలి, దయ చూపించాలి, పేషెన్స్ ఉండాలి, దీర్ఘశాంతం వహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయానికి రియాక్ట్ అవుతున్న మనము దేవుని ప్రేమ మనలో ఎక్కడ పరిపూర్ణం అవుతుంది? జాగ్రత్తగా గమనించండి. ఇది గొప్ప అవసరం. ఇది చాలా అవసరము. మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులమని పిలువబడాలంటే ఒకే ఒక అవసరత, ఆయన స్వరూపము, ప్రేమ స్వరూపము మనలో పరిపూర్ణమవ్వాలి. అర్థమవుతుందండి? రక్షణ పొందుకున్నప్పుడు ఆరంభమైన ఈ స్వరూపము మనలో పరిపూర్ణం అవ్వాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ హూజో కీపెత్ హిస్ వర్డ్, ఇన్ హిమ్ వెరీలీ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ పర్ఫెక్టెడ్. హియర్ బై నో వి దట్ వి ఆర్ ఇన్ హిమ్. అప్పుడే మనము ఆయనలో ఉన్నాము. హిందీ में पढ़ेंगे. पहला यूहन्ना उसमें 2रा अध्याय और 5 वचन हम पढ़ रहे हैं. जो कोई उसके वचन पर चले उसमें सचमुच परमेश्वर का प्रेम सिद्ध हुआ है. हमें इसी से मालूम होता है कि हम उसमें हैं. हम प्रभु में हैं. हम क्रिश्चियन हैं, हम चर्च में हैं, नहीं, हम प्रभु में हैं. कब? जब परमेश्वर का प्रेम आप में सिद्ध होता है. कब सिद्ध होता है? जब आपके वचन के अनुसार जीते हैं, तब हम प्रभु में हैं. ప్రియ దేవుని బిడ్డల, అప్పుడే మనము ఆయన యందున్నాము. నువ్వు చర్చిలో అందున్నావు, పాస్టర్ ఎందున్నావు, లేక క్వైర్ టీంలో ఉన్నావు, సండే స్కూల్లో ఉన్నావు, మీడియా మినిస్ట్రీలో ఉన్నావు, వర్షిప్ టీంలో ఉన్నావు, క్వైర్ టీంలో ఉన్నావు కాదు. దేవునిలో ఉండాలి. నీవు దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండాలంటే నీలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలి. దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే నీవు వాక్యానుసారముగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం.
ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి ప్రభా, మీ యొక్క స్వరూపంలో మేము ఏ విధంగా నాయన పరిపక్వం అవ్వాలో నాయన మాకు నేర్పించినందుకు స్తోత్రంలో నాయన. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా, దేవునిలో ఉన్నవారుగా, దేవుని పోలివారుగా ప్రభా, ప్రతి ఒక్కరిలో నీ ప్రేమ పరిపూర్ణమగుటకు నాయన, ప్రతి ఒక్కరూ నీ వాక్యమందు శ్రద్ధ కలిగిన వారే ప్రభా, దాన్ని నెరవేర్చువారుగా చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాను. సహాయం చేసి నడిపించినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. చదువుకుంటున్న స్టూడెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు మీ సహాయం చేయమని ప్రార్థన చేసినాను. 10th స్టాండర్డ్ నాయన తండ్రి, +2, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రభా, పబ్లిక్ ఎగ్జామ్, దేవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అందరిని కూడా మీరు దీవించి నాయన వీరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపు చేసినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నీ బిడ్డలను దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా, నీ ప్రేమ యందు పరిచరించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధోతేక కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.